టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అయిపోయే గోధుమ రవ్వతో సెట్ దోశ. గోధుమ రవ్వని పెరుగుతో కలిపి ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టిన గోధుమ రవ్వని ఒక మిక్సీ జార్లో తీసుకొని పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. టమోటాలు, క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర, కొద్దిగా పసుపు, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దోశ పెనంకి ఆయిల్ గ్రీస్ చేసుకొని కొద్దిగా పిండి వేసుకో, పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా టర్న్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.